వర్మ గారు లీగల్ ఆస్పెక్ట్ చెప్తున్నాడు కాబట్టి ఒక్కసారి కోర్టులో ఉన్నది కదా కాదండి. కోర్టులో వేసావా వెంకటేష్ గారు, వెంకటేష్ గారు ఇప్పుడు మనం ఇక్కడ ఈ డిబేట్ లో అయితే డిసైడ్ చేయలేం. సరే వినండి వెంకటేష్ గారు. అజయ్ ఒక్క నిమిషం. వెంకటేష్ గారు, ఈ డిబేట్ లో మనం ఏం డిసైడ్ చేయలేము, శిక్షలు వేయలేము. సరే, జరుగుతున్న ప్రచారం మీద ఓకే ప్రచారం జరుగుతున్న దాని మీద మనం మాట్లాడదాం. కాదు అజయ్ రోజా గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, మాకు భయం వేస్తుంది అనే ఆ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఆవిడ ఏం జరుగుతుంది అసలు? వాళ్ళ అబ్బాయి కూడా మీడియాతో మాట్లాడాడు, ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మమ్మల్ని ఎందుకు ఇలా ట్రోల్స్ చేస్తారని. 1.5 year ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి చేసిన సందర్భం మనం అందరం చూసాం కదా. హీఈస్ ఇన్ చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఆన్ దట్ డే. దాన్ని మనం ఏమని అనుకోవాలి? తర్వాత హెలికాప్టర్ చుట్టూ వచ్చినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో హెలికాప్టర్ విండ్షీల్డ్ ను పగలగొట్టిన సందర్భం మనం చూసాం కదా ఈ ప్రభుత్వంలో. దాన్ని ఏ రకంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమేర్ మైన దాడి జరిగింది సార్. ఆన్ దట్ డే హీఈస్ ఇన్ జెడ్+ కేటగిరీ, సెక్యూరిటీలో ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వటం లేదు? ప్రాణహాని ఉంది అని చెప్పి సాక్షాత్తు ఆ పార్టీ నేతలు చెప్తున్నప్పుడు లేదు ప్రాణహాని లేదు అని చెప్పేసి అని మీరు ఇంటెలిజెన్స్ తో, కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ తో ఒక నివేదిక ఇప్పించి మీరు అతను చెప్పిన మాటల్ని పక్కన పెట్టొచ్చు. అటువంటి కాన్సెప్ట్ ఏమీ లేకుండా ఒక రోప్ పార్టీ లేదు మా ప్రభు అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ బోర్బోటున విలపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అతను ఎక్కడికి బయటికి వెళ్ళినా వేల సంఖ్యలో జనాలు లేదా లక్షల సంఖ్యలో జనాలు వచ్చి ఆయన కారు కిందే పడిపోయి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ హోంశాఖ లేదా ఇంటెలిజెన్స్. వీటిని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పకుండా వాళ్ళకి ప్రాణహాని ఉంది అన్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ప్రాణహాని లేదు అని చెప్పేసి అని ఈరోజు స్టేట్ ఇంటెలిజెన్స్ నుంచి ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా. ఓకే శేఖర్, మీ భయం ఏంటి? ఒక అజయ్ రెస్పాండ్ అవ్వండి. ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు? వర్మ గారు, దీంట్లో ఒక సమాధానం చెప్పాలి. యాక్చువల్ గా ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడుతూ ఈ భద్రత లేకపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారు కింద పడి మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. ఇప్పటికన్నా సరే కొంచెం వాస్తవం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. ఆయన కారు కింద పడి ఒక మనిషి చనిపోయాడు, వాళ్ళ కార్యకర్త అని. ఇక్కడ ఏంటంటే వర్మ గారు, రోజా గారు బాధపడుతున్నారు, లేకుంటే భయపడుతున్నారు, లేకుంటే వాళ్ళ పార్టీలో నాయకులు భయపడుతున్నారు. ఇప్పుడు హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోయింది. నిన్న కూడా వైసీపీ నాయకులు పొద్దున్నుంచి నిన్నటి నుంచి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని? రేపు నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే హెలికాప్టర్ దగ్గరికి 10 మందికే పర్మిషన్ ఇస్తామంటున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అంటే ఇక్కడ ఒకటి సార్ వర్మ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఓకే, వీళ్ళు చెప్పినట్లు ప్రజానాయకుడే, వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడే, నేనేం కాదనట్లేదు. ఆయన చూడటానికి ఆయన అభిమానులు రావచ్చు. కానీ ఇప్పుడు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఒక లిస్ట్ ఇవ్వాలి. అక్కడ ఉన్న ఎస్పీ గారికో, డిఎస్పీ గారికో, సిఐ గారికో, కలెక్టర్ గారికి ఏం లిస్ట్ ఇవ్వాలి? సార్ హెలిప్యాడ్ దగ్గరికి పలానా నాయకులు వెళ్తారు సార్, వాళ్ళు 50 నుంచి 100 మంది ఉంటారు సార్ అని చెప్పాలి. ఎందుకంటే హెలిప్యాడ్ దగ్గరికి 1000 మంది పోయి ఆయన మీద పడితే ఆయన తీసుకురావాలి కదా సార్ అక్కడి నుంచి. అది కష్టం కదా సార్. అది బేసికల్ గా మినిమం సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికన్నా సరే హెలిప్యాడ్ దగ్గరికి వేలలో వెళ్ళరు. అది ఎప్పుడు జరగదు. మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో హెలిప్యాడ్ దగ్గరకు వాళ్ళనే పిలుస్తారు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి వేల సంఖ్యలో దోచుకుంటూ పోయారా సార్? తోసుకుంటూ వెళ్ళిపోయారు. అట్లా పోలీసులు ఉన్నారు కదా, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు ఉండి సార్ ఇక్కడికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కొంత మేజర్ సీనియర్ నాయకులు రావాలని మాత్రమే ఒక లిస్ట్ ఉంటుంది, వాళ్ళకి ప్రోటోకాల్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ప్రకారం హెలిప్యాడ్ దగ్గరికి ఎలా చేస్తారు సార్? ఇప్పుడు మీకు 10 మంది కాదు సార్, మేము 50 మంది నాయకులు ఉన్నాం, లేదా 100 మంది నాయకులు ఉన్నాయి, ఇలా పేర్లు ఇవ్వండి, దాని ప్రకారం పంపిస్తారు కదా. మీరు ఎటువంటి లిస్ట్ ఇవ్వకుండా మా కార్యకర్తలు ఆపుతారా, యుద్ధాన్ని ఆపుతారా, సునామీని ఆపుతారా అంటే ఆపకపోతే ఆ విధంగా విండ్షీల్డ్లు పగిలిపోతున్నాయి, హెలిప్యాడ్లు ఎరగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన కార్యకర్తలే, ఆయన మీద ఏక కూడా వాళ్ళకుండా చూసుకోవాల్సిన కార్యకర్తలే ఆయన మీద పడి సెల్ఫీలు దిగుతుంటే ఆయనకు ఊపిరాన్ని ఇవ్వట్లేదు. ఈ రోజు పోలీస్ అధికారులను తప్పు పట్టే దాంట్లో ఇక్కడ ఎటువంటి స్కోప్ లేదు సార్. ఎందుకంటే అంబట్ రాంబాబు లాంటి వ్యక్తి బారిగేట్లు అడ్డం పెట్టి సార్
ఆయన ఒక లీడర్ వెళ్తున్నారు, కాసేపు ఆగండి, క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టం అవుద్ది, మీరు వెళ్ళండి, మీరు ఒక్కరు వెళ్ళండి అంటే బారిగేట్లు ఎగ్గిరితాన్ని పక్కకి విసిరేసి రండ్రా ఏం కాదు మనం వెళ్దాం నాయకుడి దగ్గర, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రోప్ పార్టీ ఫెయిల్ అయింది, పోలీస్ అధికారులు ఫెయిల్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేస్తున్నారు, నలిపేస్తున్నారు అంటే ఇది ఎవరి పిచ్చితనం? ఓకే, అలా నాయకులకి నిజంగా సెన్స్ ఉండాలా. మనం ఒక నాయకుడిని, ఒక ప్రజల దగ్గరికి వెళ్తున్న నాయకుడిని వాళ్ళే ఫస్ట్ రక్షణగా ఉండి వాళ్ళ కార్యకర్తలు కంట్రోల్ చేసుకోవాలి. అది చేతగానప్పుడు ఎవడేం చేయలేడు దానికి. రైట్, ఓకే 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 1 minute శేఖర్. సార్ మా నాయకుడు మా కార్యకర్తలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు సార్. మాకు అంగళ్ళలో లాగా కార్యకర్తల్ని కొట్టండ్రా నా కొడుకుల్ని, తరమండ్రా నా కొడుకుల్ని అనేంత కంట్రోల్ మా దగ్గర లేదు సార్. మనకు కార్యకర్తలు భాష చాలా బాగా మాట్లాడతారు మీ వాళ్ళు, చాలా పద్ధతిగా మాట్లాడుతుంటారు. ఆ కంట్రోల్ మాకు లేదు సార్, ఆ కంట్రోల్ మాకు లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ దగ్గర మాట్లాడారు కదా, ఆ కంట్రోల్ అయితే మాకు లేదు సార్. ఆ కంట్రోల్ మాకు వద్దు కూడా. ఏది మాచర్లలో కారద్దాలు పగలు కొట్టి పెద్ద పెద్ద గడలు అజయ్ నువ్వు మాట్లాడి గమ్ముకున్నా కదా. అజయ్ 2 నిమిషాలు ఆగు అజయ్, ఆగాలి. సార్ నెల్లూరులో సార్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చంట, కానీ ఒక్కరే వెళ్ళాలంట సార్. ఆయన వెంట చీమ కూడా తిరగకూడదంట సార్ సిటీలో. ఆయన వెనకాల ఒక వెహికల్ కూడా పోకూడదండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్ దగ్గరికి 10 మందిని అలో చేస్తారు, లోపలికి 10 మందిని అలో చేస్తారు సార్. ఎవరైనా సరే పోలీసు భద్రతా వలయం ఉంటుంది, బయట ఉంటారు చాలా మంది, కానీ హెలీప్యాడ్ అంటే లోపలికి 10 మందిని అలో చేస్తారు. లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి మా జిల్లానే 10 మందికి అని చెప్పారు. 10 నియోజకవర్గాలు ఉన్నాయి, మరి మిగతా సీనియర్ లీడర్స్ ఎవరు వెళ్ళడానికి లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి లేదా? మితిమీరిన అణచివేతనించే ప్రజా విప్లవాలు మొదలవుతాయి. అది తెలుగుదేశం పార్టీ రుచి చూడక తప్పదు, వెయిట్ చేయండి సార్. ఒకటి అజయ్ మాట్లాడుతూ ఉన్నాయి కదా. అదే నేను దయచేసి జనాల్లో నవ్వుల పాలు కావద్దు, ఎందుకంటే కాల్ రికార్డ్ సార్ ఇది మిథున్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ఛార్జ్ షీట్, అది రిమాండ్ రిపోర్ట్ సార్. ఇది మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్ సార్. రిమాండ్ రిపోర్ట్ లో సార్ ఏదైతే పేజీ నెంబర్ 20 నుంచి ఇచ్చారు సార్, రీజన్స్ అండ్ గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్ ఆఫ్ మిస్టర్ పివి మిథున్ రెడ్డి అని. రీజన్స్ అండ్ గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్, ఎందుకు అరెస్ట్ చేశాము రీజన్స్ అని దాంట్లో పాయింట్ ఇచ్చారు సార్ వీళ్ళు. ఏదైతే డీకార్ట్ అనే సంస్థ నుంచి మిథున్ రెడ్డి గారి పిఎల్ఆర్ అనే సంస్థకి 5 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్ళాయంట సార్. మళ్ళీ అదే పిఎల్ఆర్ నుంచి 5 కోట్ల రిటర్న్ వచ్చాయంట సార్. దానికి విత్ ఎవిడెన్స్ నేను ముందే చెప్పాను, ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము. మీరు ఆ రికార్డులు చెప్పినా ఎవరికి అర్థం కాదు అది.